మొబైల్ వాడకం తప్పనిసరి అయిపోయింది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం నుంచి మొదలుకొని డిజిటల్ పేమెంట్స్ వరకు ఫోన్నే యూజ్ చేస్తున్నారు. ఇక ఫోన్ పనిచేయాలంటే, వివిధ రకాల సేవలు పొందాలంటే ప్రతి నెల రీఛార్జ్ చేయాల్సిందే. అయితే ప్రస్తుత రోజుల్లో దాదాపు అంతా స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో డేటా వినియోగించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొస్తున్నాయి. కాగా దీనివల్ల డేటా వాడుకొని యూజర్లకు నష్టం వాటిల్లుతోంది. డేటా అవసరం లేకున్నా కూడా ఆయా టెలికాం కంపెనీలు అందించే డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్స్తోనే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా డేటా ఉపయోగించని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, మెసేజ్ల కోసం ప్రత్యేకమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం టారిఫ్ నిబంధనలను సవరించి ఈ నిర్ణయం వల్ల ఉపయోగించిన సేవలకు మాత్రమే చెల్లింపులు చేసే సౌకర్యం సబ్స్క్రైబర్లకు ఉంటుంది. స్పెషల్ రీఛార్జ్ ప్లాన్లతో యూజర్లకు డబ్బులు ఆదా అవ్వడం పక్కా అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని ట్రాయ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్తో పాటు, మెసేజ్లతో పాటు డేటాతో కూడిన ప్లాన్స్ మాత్రమే ఇస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు నెలకు కనీసం $300 చెల్లిస్తున్నారు. దీనివల్ల ఫీచర్ ఫోన్ మాత్రమే వాడుతున్న వారికి డేటా అవసరం లేకపోయినా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో పాటు డ్యూయల్ సిమ్ కార్డులను వాడుతున్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అవసరం లేకపోయినా నెంబర్ యాక్టివ్గా ఉంచడం కోసం డేటాతో కూడిన ప్లాన్స్ను ఎంచుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక భారం పెరిగిపోతోంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తాజా ఆదేశాలు పనికొస్తాయని ట్రాయ్ ఆశిస్తోంది. పైగా ట్రాయ్ ఆదేశాలతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ఈ స్పెషల్ రీఛార్జ్ కూపన్ల 90 రోజుల కాల పరిమితిని తొలగిస్తూ దాన్ని 365 రోజులకు పొడిగించింది. తద్వారా మొబైల్ యూజర్లకు పదే పదే రీఛార్జ్ చేసుకునే సమస్య ఉండదని ట్రాయ్ వెల్లడించింది. మరి ట్రాయ్ తీసుకున్న ఈ మంచి నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.